రమణ అని ఒక అమ్మాయి ఉండేది. కెవ్వు కేక అనలేం కాని బాగుతుంది. మా అక్క వాళ్ళ ఫ్రెండ్ తను. మా అమ్మ మా అక్కని పిలవమని వాళ్ళ ఇంటికి పంపించింది. నేను వెళ్లి తలుపు కొట్టడానికి చేయి తలుపు పైన పెట్టెను. ఒక్కసారిగా తలుపు ఓపెన్ అయిపోయింది. సరే అని లోపలికి వెళ్ళా. లోపల ఎవ్వరూ కనిపించట్లేదు. 2 సార్లు పిలిచా, అయినా ఎవరూ పలకలేదు. సరే అని ఇంకొద్దిగా లోపలికి వెళ్ళాను. ఎవ్వరూ లేరు. సరే కాసేపు వెయిట్ చేద్దాం ఎవరో ఒకరు వస్తారు అని సోఫాలో కూర్చుని ఎదురుగా ఉన్న ప్లేట్లో ఆపిల్ తీసుకుని తింటున్నా. ఒక 10 మినిట్స్ అయ్యింది. ఎక్కడో నాకు ఏదో సౌండ్స్ వినిపిస్తున్నాయి. సరే అని ఆపిల్ తింటూ అక్కడికి వెళ్ళా. ఒక రూమ్ నుంచి వస్తున్నాయి ఆ సౌండ్స్. మెల్లగా డోర్ పైన చేవు పెట్టి వింటున్నా. ఒకసారిగా డోర్ ఓపెన్ అయిపోయింది. లోపల మా అక్క వాళ్ళ ఫ్రెండ్ మంచం పైన పడుకుని సొళ్ళు పిసుక్కుంటూ మొబైల్లో పోన్ వీడియో చూస్తుంది. నేను మెల్లగా తన వెనకాల వెళ్లి నుంచుని ఏం చేస్తుందో చూస్తున్నా. మోడ అప్పటికే నుంచుంది. మెల్లగా నా మోడ బయటికి తీసి కొట్టుకుంటున్నా. అది నన్ను చూడలేదు. అది దాని టీషర్ట్ తీసేసింది. దాని షార్ట్ కూడా తీసేసింది. మొత్తం బట్టలు లేకుండా వీడియో చూసుకుంటూ పూకు రుద్దుకోవడం మొదలుపెట్టింది. దాని కసి మామూలుగా లేదు. రుద్దుకుంటూ అరుస్తూనే ఉంది. ఎవరైనా వస్తారు అనే భయం కూడా లేదు దానికి. నాకు కూడా దెంగేద్దాం దీన్ని అనిపించింది. కానీ ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అని భయపడ్డా. ఇంకా నా వల్ల కాలేదు. నేను కూడా నా బట్టలు మొత్తం విప్పేశా. ఇంకా నేను కూడా దాన్ని చూస్తూ కొట్టుకోవడం స్టార్ట్ చేశా. అలా కొట్టుకుంటూ నా మోడ్డ కక్కేసింది. అది వెళ్లి దాని ముఖం పైనుంచి వెళ్లి పూకు మీద పడింది. నేను అలా కళ్ళు మూసుకుని దాన్ని దెంగుతున్నట్టు ఊహించుకుంటూ అలా నా మోడ్డ మెల్లగా కొట్టుకుంటున్నా. అది ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి వెనక్కి చూసింది. నేను కళ్ళుసుకుని నా మోడ్డ కొట్టుకోవడం చూసి, హే మహేష్, ఏం చేస్తున్నావ్ ఇక్కడ అని పక్కనే ఉన్న పిల్లోతో ఒళ్ళు కప్పుకుంది. నేను కూడా కంగారు పడి, లేదు అని మంచం వెనకాల దాక్కున్నా. ఇలా రా నువ్వు అని పిలిచింది. నేను అలానే వెళ్లి దాని ముందు నుంచున్నా. కూర్చో అని చెప్పింది. నేను వెళ్లి కూర్చున్నా. ఎప్పుడొచ్చావు అని అడిగింది. నువ్వు స్టార్ట్ చేసినప్పుడు అన్నాను. మరి ఎందుకు చెప్పలేదు అని అడిగింది. చెపితే నిన్ను ఇలా చూసే అదృష్టం ఉండదు కదా అన్నాను. చూసి ఏం చేస్తావ్? ఏదైనా చేయాలి గాని అంది. మరి నువ్వు ఒప్పుకుంటే చేస్తా అన్నాను. వెంటనే కప్పుకున్న పిల్లో చూసి పక్కన పడేసి, సరిపోతుందా? ఇంకా ఒప్పుకోవాలా అంది. ఇంకా మనం ఎక్కడ ఆగుతాం? వెంటనే పైకి దుకేశా. ముద్దులతో మొదలుపెట్టి పుకుకి నాకటం వరకు వెళ్ళిపోయా. దాని సోళ్లు వేలాడుతున్నాయి. కాని బొప్పాయి పళ్లలా పెద్దగా ఉన్నాయి. నువ్వు మా అక్క కోసం వచ్చినప్పుడల్లా నేను నీ సోళ్లు పైనే చూపు ఉంచేవాడిని అన్నాను. అవునా అంది. హా, అంత పెద్ద సోళ్లు ఎప్పుడు చూస్తా అనుకునేవాడ్ని. ఇన్నావాకి వచ్చింది అవకాశం అన్నాను. ఇక నుంచి నీకు ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. నీకు నచ్చినప్పుడు వచ్చి నన్ను ధెంగు. సోళ్లు పట్టుకుని ఆడుకో అంది. ఇంకా నిన్ను వధాలనుగా అన్నాను. ఎంతసేపు ఇలా నా బయలతో ఆడుకుంటావ్? కింద పూకు పని చూడు అంది. నేను మెల్లగా దాని నడుము పట్టుకుని గట్టిగా నొక్కాను. అబ్బా అలా నొక్కకు నొప్పిగా ఉంది. కాని నొప్పి సమ్మగా ఉంది అంది. నేను పూకు దగ్గరికి వెళ్ళా. నేను దానిపైన నా మోడ్డ దాని నోట్లో పెట్టి, దాని పూకు నా ముఖం దగ్గరికి వచ్చేలా 69లో పడుకుని, దాని పూకు నాకుతుంటే, అది నా మోడ్డ గుడుస్తుంటే, అది చీకుతుంటే నా మోడ్డ దాని నోట్లో కేరింతలు కొడుతుంది. దాని పుకుని నా నాలుకతో ఆడుకుంటుంటే, అది ఇంకా నా మోడ్డాన్ని ఫాస్ట్గా గుడుస్తోంది. నేను అలా చాలాసేపు దాని పుకుతో ఆడుకుని, కసిగా వెళ్ళు పెట్టి కొట్టేశా. ఇంకా చాలు అని పైకి లేచి, దాని ముఖుపైన నా మోడ్డ పెడుతుంటే, ఏం చేస్తున్నావ్ రా నువ్వు? మామూలుగా లేదు అస్సలు. అంతసేపు పూకు ఎలా నాకుతున్నావు రా అంది. నీ బాడీని ఇలా బట్టలు లేకుండా చూస్తుంటే నాకు అస్సలు ఆగట్లేదు. నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటే పని మొదలు పెడతాను అన్నాను. ఇంకా మెల్లగా పుకులో నా మొడ్డ పెట్టడం స్టార్ట్ చేసి, స్లాగా స్పీడ్ పెంచుతూ గట్టిగా దెంగటం స్టార్ట్ చేశా.
అది నా స్ట్రోక్కి ఇంకా గట్టిగా ఊపురరా ఊపు అంటూ అరుస్తుంది. నాకు ఇంకా కసి పెరిగిపోతుంది. నేను కూడా ఇంకా అలానే దెంగుతున్న మీ అక్క నేను ఒకసారి ఒకడితో దెంగించుకున్నాను. ఒకేసారి వాడు ఇద్దరినీ దెంగాడు. కానీ వాడికంటే నువ్వే బాగా దెంగుతున్నావ్ రా అంది. అమ్మ లంజా అనుకుని ఇంకా స్పీడ్ పెంచాను. దానికి పుకులో రసం కూడా వచ్చేసింది. తెల్లగా నా మొడ్డ అంత నురగ వచ్చేసింది. నేను నా మోడ్డ బయటికి తీసి ఒకసారి తుడుచుకుని దాన్ని వంగోపెట్టి దాని పూకు కూడా తుడిచి నా మోడ్డ దాని పుకులో పెట్టెను. ఈసారి నా మోడ్డ మొత్తం లోపలికి పోతుంది. దాని తల పెయిన్ చేయి పెట్టి దాన్ని మొత్తం కిందికి నొక్కాను. అప్పుడు దాని గుద్దలు నాకు కరెక్ట్గా వచ్చాయి. అప్పుడు దాని నడుము పట్టుకుని దెంగుతుంటే దాని దెబ్బలు గట్టిగా పడ్డాయి. అది ఇంకా ఆగలేక ఒక్క నిమిషం ఆగు అని తప్పుకుంది. ఏమైంది అన్నాను. ఏంట్రా నువ్వు ఇంత కసిగా ఉన్నావు? నా పూకుకి కొద్దిగా టైం ఇవ్వు, అలా ఆపకుండా దెంగితే ఎలా అంది. టైం లేదు ఏమీ లేదు పెడుకో అని దాని కాళ్ళు పట్టుకుని లాగేసి కళ్ళు రెండు దూరంగా జరిపి డైరెక్ట్ మోడ్డ లోపలికి తోసేసా. అంతే ఒక్కసారిగా అది హమ్మ అని నోరు తెరిచింది. ప్లీజ్ రా, ఒక్క 5 మినిట్స్ ఆగు, తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం అంది. నేను అస్సలు ఆపలేదు. దాని 2 చేతులు నా మోడ్డ దగ్గర పెట్టి తీసేస్తుంది. అప్పుడు దాని 2 చేతులు మెలిపెట్టి పట్టుకుని కొద్దిగా ముందుకు జరిగి దెంగుతుంటే అది బ్రతిమాలుతుంది. ఒక్క 5 మినిట్స్ ఆగితే నాక్ అయిపోతుంది అని డైరెక్ట్ దాని పెయిన్ పడుకుని ఫాస్ట్గా దెంగుతుంటే దానికి సుఖం, నొప్పి ఒకేసారి చూస్తుంది. నాకు కారిపోతుంది అనుకుని బయటికి తీసేశా. దాని పైకెక్కి మొత్తం సోళ్ళు పైన కార్చేశాను. అది థాంక్స్ రా బాబూ. ఇప్పటికైనా ఆపావు అని అలసిపోయి కళ్ళు మూసుకుంది. నేను కూడా దానిపైన అలానే